హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇక సీజన్ అయిపోయింది. చలికి మొన్న రాత్రులు కాస్త కూస్త చలి ఉండే, ఆ చలికి బీరకాయ మొక్క మొత్తం కూడా ఎండిపోయిందనమాట. బీరకాయ మొక్క, కొన్ని రకాల మొక్కలు ఎండిపోయాయి. ఇక నెక్స్ట్ వీక్ ఒక 2 to 3 days బాగా చల్లగా అవ్వబోతుంది రాత్రులు అనమాట. ఈ మొక్కల వల్ల బ్యాక్ యార్డ్లో కాస్త ఎలుకలు కూడా ఎక్కువగా అయ్యాయి. కుందేలు కూడా చాలా ఎక్కువగా అయ్యాయి. ఎలకలు, కుందేలు 2 పోటీ పడి మరీ బ్యాక్ యార్డ్‌లో తిరుగుతున్నాయన్నమాట. నేను ఒక 2-3 టైమ్స్ నోటీస్ చేశాను. అయి 2 ఫైటింగ్ కూడా చేసుకుంటున్నాయి. సో, ఈ ఎలకల బెడద ఫస్ట్ టైమ్ అండి. లాస్ట్ ఇయర్ చూసాను గానీ 1, 2 కానీ ఈసారి ఈ ఇయర్ అసలు ఎలక నన్ను చూసి భయపడతలే బేసిక్‌గా. నేనక్కడున్నా అక్కడే ఉంటుంది. నార్మల్‌గా ఎలకలు పారిపోతాయి కదా! సో, మన బ్యాక్ యార్డ్‌లో ఎలక నన్ను చూసి భయపడతలేదు. అది అక్కడే ఉంటుందంటే ఆహ్, ఫుల్ ఫ్రెండ్లీగా తిరుగుతుంది. తిరిగితే పర్లేదు. ఇప్పుడు సీజన్ చేంజ్ అవుతది కదా! బాగా చలికి లోపలికొచ్చేస్తాయేమో అని జెప్పి ఒక టెన్షన్ అనమాట. బట్ ఎనీవేస్ సీజన్ అయిపోయింది కాబట్టి మొక్కలన్నీ అయితే తీసేస్తున్నాను. దాంతో పాటు మీకోటి చూపిస్తా. ఇవన్నీ ఇండోర్‌కి మూవ్ చేసే ప్లాంట్స్ అనమాట. కరివేపాకు, తర్వాత జామ, చింత, ఇది మొరింగా, ఇవన్నీ ఏంటంటే ప్రూన్ చేస్తున్నాను. కొందరు ఏంటంటే సీజన్ ఎండింగ్‌లో, సీజన్ ఎండింగ్ అంటే ఇప్పుడు చలికాలంలో ప్లాంట్స్ అన్నీ ఇండోర్‌లో పెట్టుకుంటారు. ఇక అవుట్‌డోర్‌కి తీసుకొచ్చేటప్పుడు ఏంటంటే అప్పుడు ప్రూన్ చేస్తారనమాట. సో, మళ్ళీ నెక్స్ట్ స్ప్రింగ్ సీజన్‌కి చక్కగా ఆకు, పూత అలా వస్తుంది. కానీ నేనేం చేస్తానంటే ముందే ప్రూన్ చేసేసి లోపల పెట్టుకుంటాను. దానివల్ల ఈ లోపల గరాజు మెస్ అవ్వదనమాట. దాంతో పాటు స్పేస్ ఎక్కువగా ఉంటుంది అన్ని మొక్కలు పట్టటానికి గరాజులో. ఎవ్రీ ఇయర్ నేను చేసేది, నాకు హెల్ప్ అయింది, మీతో షేర్ చేసుకుంటున్నాననమాట. సో, ఇప్పుడు ఏంటంటే ఈ మొక్కలన్నీ ప్రూన్ చేస్తాను. దాంతో పాటు ఒక చిన్న టిప్ షేర్ చేయాలనుకుంటున్నాను. వింటర్‌లో పాట్‌లో పెంచే మొక్కలకి చాలా చాలా హెల్ప్ అవుతుందనమాట. అది మీకు లాస్ట్‌కి చూపిస్తాను. ఫస్ట్ ఇదన్నీ అయితే నేను క్లీన్ చేయబోతా ఉన్నాను. పండి. ఇదిగోండి బీరకాయలు. మీకు చిన్న టిప్ చెప్తానండి. ఈ బీరకాయలు ఉన్నాయి కదా, ఇవి ముదిరిపోయిన బీరకాయలు ఏంటంటే పీచు ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ ఫైబర్ ఉంటుంది కదా చూసారా, ఇదంతా. ఇది బీరకాయ ఎండిన తర్వాత ఈ పీచు పదార్థం బయటికి వచ్చేస్తుంది ఎండిన బీరకాయలో నుంచి. ఈ పీచు పదార్థాన్ని మనము గిన్నెలు తోమడానికి, లేదా ఎక్కడైనా స్క్రబ్ చేయడానికి, ఈవెన్ బాడీ స్క్రబ్ కూడా చాలా చాలా బాగుంటుంది. న్యాచురల్ ఏమంటారు, స్క్రబ్బర్ అనమాట. మనము ఇంట్లో అంటే పాతకాలంలో పీచు వేసేవాళ్ళు కదా మొత్తం సామాన్లు కడగడానికి. సో, దీంట్లో ఉండే పీచు మనం బాడీ స్క్రబ్ చేసుకోవడానికి, లేదా కిచెన్లో స్టీల్ సామాన్లు స్క్రబ్ చేసుకోవడానికి అది చాలా బాగుంటాయి. కాకపోతే బీరకాయ చాలా ముదిరిన తర్వాత మనం కోస్తే దాంట్లో ఈ పీచు ఎండిపోయిన తర్వాత పీచు బయటకు వచ్చేస్తుంది అనమాట. దాన్ని సేవ్ చేసుకొని, నేను నా పాత ఇంట్లో అలా బీరకాయలలో పీచుని దాచిపెట్టుకుంటుండే అనమాట. ఆ పీచుని మనము బాడీ స్క్రబ్‌కి, లేకపోతే సామాన్లకే కాకుండా మొక్కలలో కూడా వాడచ్చు. మనం పాట్స్ ఇలాంటివన్నీ పెడతాం కదా, ఆ పాట్స్‌లో ఫస్ట్ లేయర్ నేను స్టోన్స్ అలా వేసి, ఇండోర్ ప్లాంట్స్‌కి స్టోన్స్ అలా వేసి దానిపైన పీచు పదార్థం పెట్టేసి సాయిల్ వేస్తుండే అనమాట. స్టార్టింగ్‌లో ఎన్నో చేస్తుండే, చాలా ఇంట్రెస్టింగ్‌గా చేస్తుండే. ఇప్పుడు ఏంటంటే కాయలన్నీ తినడమే సరిపోయింది. కానీ ఉంచుతాను. ఇది ఇంకా లేతగే ఉంది. దీన్ని ఎండబెట్టి దాంట్లో పీచుని తీసి వాడొచ్చనమాట. చాలా చాలా బాగుంటుంది. న్యాచురల్ పీచు అంటారు కదా, కొబ్బరికాయలో పీచు ఎలా ఉంటుందో దీంట్లో కూడా అలానే పీచు వస్తుందన్నమాట.
సొరకాయకి అయితే పిందెలు ఉన్నాయి. ఈ పిందెలన్నీ సాంబార్లో వేసుకోవచ్చు, బాగుంటాయి. లేత లేత పిందెలు. కార్తీక మాసం కదండి, సో నేను బ్రహ్మ గడియల్లో ప్రొద్దునే తులసి అమ్మవారి దగ్గర దీపం వెలిగిస్తానమాట నా బ్యాక్ యార్డ్లో. సో నేను దీపం వెలిగించిన ఒక 5-10 నిమిషాలకి దీపం అంటే మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, ఇవి మాయమైపోతున్నాయి. ఎక్కడ పోతున్నాయి, ఎవరు తీస్తున్నారు అని నేను ఒక రోజంతా తెగ ఆలోచించి తర్వాత మనకి బ్యాక్ యార్డ్లో కెమెరాస్ ఉంటాయి అన్నమాట. తీరా చూస్తే కుందేలు ఆ దీపం ప్రమిద, మట్టి దీపం ప్రమిద మొత్తం ఎత్తుకుపోయి దాచిపెట్టేస్తుంది. కొన్నిసార్లు చెట్ల మధ్యలో, ఇంకొన్ని నేను ఒక డజన్ ప్రమిదలు బుడ్డయి తీసుకొచ్చాను, అవి ఇంతవరకు జాడలేదు. ఇంకొకటి నా బ్యాక్ యార్డ్లో నేను ఇట్లనే వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు హార్స్ అనమాట నచ్చి మా హస్బెండ్ కొనుక్కొచ్చారు. అదేదో బాగుంది కదా అని అట్లా పెట్టాను, అది బ్యాక్ యార్డ్లో పెట్టేసా. అది ఇంతే ఉంటుంది, క్రిస్టల్ లాగా ఉంటుంది. అది కూడా ఎత్తుకుపోయింది. నాకు ప్రమిదలు పోయాయి. ఆ క్రిస్టల్ హార్స్ ఏదైతే ఉందో అది కావాల్సి ఉందో అది ఇంతవరకు నాకు దొరకలేదు. సో ఇప్పుడు నేను ఈ చెట్లన్నీ కొట్టేస్తున్నాను కదా, వాటి మధ్యలో ప్రమిదలు పడి ఉన్నాయి అన్నమాట. నేను అసలు నమ్మలేదు, బ్యాక్ యార్డ్లో కుందేలు వెలిగిన ప్రమిదలు ఎత్తుకుపోతుందని నేను అస్సలు ఊహించలేదు. ఇది కూడా చూపిస్తాను కదా, ఇవి కనిపిస్తున్నాయి ఒక్కొక్కటి. ఎన్ని రోజులు ఇక్కడ అన్న చెట్లు, ఇక్కడ చూపిస్తా. ఇది ఒకటి ఉన్నాయి, ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అక్కడ ఒకటి ఉన్నాయి. నేను మా హస్బెండ్కి చెప్తే ఇవన్నీ కొరికి ఇదిగోండి, ఇది ఇంకొకటి. మా హస్బెండ్కి చెప్తే అస్సలు నమ్మలేదు. వాళ్ళు ఎలా తీసుకెళ్తాయి, అవి ఎందుకు తీసుకెళ్తాయి, అది కూడా వెలిగిన ప్రమిదలు. నూనె పోసి మనము వెలిగిస్తాం కదా, ఆ ప్రమిదలు ఎత్తుకుపోయి ఇలా నేను 2 పెడుతున్నాను అనమాట. ఎవ్రీ సింగిల్ డే కొత్తవి తీసి పెడుతున్నాను. ఇవన్నీ పోతున్నాయి, కొన్నేమో దొరుకుతున్నాయి. సో కన్ఫర్మ్ అయింది ఏంటంటే అయ్యే ఎత్తుకుపోతున్నాయి దొంగలు ఉన్నాయి. ఇంకా నాకు ముఖ్యంగా ఏదైతే ఆ చిన్న హార్స్ ఉంటుందో అది కావాల్సి ఉండే. చూద్దాం ఎన్ని దొరుకుతాయో. ఇవన్నీ మీకు చూపిస్తాను నేను. ఇవన్నీ తీసి గార్డెన్ బెడ్స్లో వేసేస్తాను. బాగా ఎండిపోయాక అవే కాంపోస్ట్ అయిపోతాయి చక్కగా. సో ఇప్పుడు కుండీలో మొక్కల గురించి ఒక చిన్న టిప్ షేర్ చేస్తానండి. అదేంటంటే, నేను అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ ఇండోర్కి మూవ్ చేయడానికి ముందర ఈ కుండీలో ఏవైతే మొక్కలు ఉన్నాయో అవన్నీ చాలా చక్కగా ట్రిమ్ చేస్తానండి. చాలా షార్ట్ చేసి పెట్టేస్తాను. ఎందుకంటే ఇంత పెద్దగా ఉంటే మెయింటైన్ చేయడం నాకు కష్టమవుతుంది నా గరాజ్లో. అందులో ఈ లీవ్స్ అంతా రాలిపోతూ ఉంటాయి అన్సీజన్లో, మొత్తం మెస్ అవుతూ ఉంటుందన్నమాట. దాంతోపాటు స్పైడర్స్, తర్వాత నా గరాజ్లో బయట నుంచి ఉడతలు అలాంటివి కూడా లోపలికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి. లాస్ట్ ఇయర్ ఏదో వచ్చింది, మొత్తం మెస్ చేసింది అనమాట. సో నా గరాజు ఎంత వీలైతే అంత టైడీగా అయితే పెట్టుకుంటాను. సో మీరు ఈ కుండీలన్నీ గరాజులోకి ఎప్పుడైతే పెట్టాలనుకున్నారో అప్పుడు మాత్రం తప్పకుండా మట్టిని అంతా ఒకసారి ఇలా కదిలించండి. మీరు ఇలా మట్టిని కదిలించడం వల్ల మీరు ఏదైతే నీళ్లు పోస్తారో మొక్కలకి అవి చక్కగా తీసుకుంటాయి అన్నమాట. మీరు మట్టిని అంతా కదిలించకుండా అలానే పెట్టారనుకోండి, మనం వాటర్ ఎక్కువగా ఇయ్యం కదా అన్సీజన్లో. సో ఇదంతా డ్రై అయిపోయి మనం పోసిన నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి డ్రైనేజ్లో నుంచి. సేమ్ టైము ఇది ఓవర్ డ్రై అయిందనుకోండి సాయిల్, ఆ హోల్స్లో నుంచి సాయిల్ అంతా బయటికి పడిపోతూ ఉంటుందన్నమాట. అలా కూడా అవుతుంది. సో అన్ని కుండీలో ఒక్కసారి మీరు మట్టి చక్కగా కదిలిచ్చేసి లోపల పెట్టండి. ఇలానే నేను ఎవ్రీ ఇయర్ చేస్తున్నానండి. నాకు చాలా హెల్ప్ అయింది, మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. ఇలా చేయటం వల్ల మనం ఏదైతే మొక్కరికి నీళ్ళు ఇస్తామో అవి చక్కగా తీసుకుంటాయి అన్నమాట.
అంతే. చూసారుగా లూజ్ చేశాను, సాయిల్ అంతా టైట్ ఉండేది ఇప్పటి వరకు. ప్రతి దాంట్లో కూడా అంతే చేస్తాను. చూడండి ఇక్కడ అంతా రూట్స్ ఎలా వచ్చేసాయో. ఇప్పుడు ఇదంతా సాయిల్ చాలా టైట్ ఉంటుందన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఇలా మట్టి మనం చేయడము అంటే లూజ్ చేయటం, సాయిల్ అంతా అవుట్డోర్ చేయగలుగుతాం, ఇండోర్ అంతా మెస్ అవుతుంది. అందుకే ఒకరోజు ఎండ బాగా ఉన్నప్పుడు ఇవన్నీ పనులు చేసుకున్నాం అనుకోండి, మనకి అంత మెస్ అవ్వదు. అసలు ఇప్పుడు దీంట్లో వాటర్ కూడా వెళ్ళదు, అంత రూట్స్ అంతా బాగా ఫామ్ అయినాయి. ఈ గార్డెనింగ్ నాకు ఒక మంచి నేస్తం లాంటిది. నాకు ఎప్పుడు టైం దొరికినా ఇలా మొక్కల మధ్యలో పనిచేస్తూ ఉన్నప్పుడు అవర్స్ అలా గడిచిపోతూ ఉంటుంది. నా బ్యాక్యార్డ్లో ప్రతి మొక్క నేను విత్తనంతో లేదా బయట చిన్న మొక్కలుగా కొనుక్కొచ్చి వేసినాయి అన్నమాట. అవి పెరిగి పెద్దగయ్యి వాటికి కొత్త చిగురు వచ్చిన, ఒక చిన్న పువ్వు వచ్చిన ప్రతిసారి ఒక హార్వెస్ట్ చేసిన ఎంతో తృప్తిగా అనిపిస్తుంది. నేను చేసిన కష్టమంతా మర్చిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడున్న చాలా మొక్కలు నేను విత్తనాలతో స్టార్ట్ చేశాను అనమాట. కుండీలలో పెంచుతున్న మొక్కలైతే ఆల్మోస్ట్ అవన్నీ నా పిల్లల లాంటివే. ఎన్నో సంవత్సరాల నుంచి అవి నా దగ్గర ఉన్నాయి. వాటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను అనమాట. ఇంకా చాలా మొక్కలు చలి తట్టుకోలేక పూర్తిగా నిద్రపోయిన మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. స్ప్రింగ్ సీజన్ నుంచి ఫాల్ సీజన్ వరకు నా బ్యాక్యార్డ్ అంతా గ్రీన్గా కలకలలాడుతూ ఉండేది. అలా బ్యాక్యార్డ్లోకి రాగానే ఎటు చూసిన పచ్చదనము, రంగురంగుల పువ్వులతోటి కాయలతోటి కలకలలాడుతూ ఉండే నా బ్యాక్యార్డ్లో ఇప్పుడు మొక్కలన్నీ ప్రూన్ చేయాలి అంటే ఎంతో బాధగా ఉంది. కానీ వీటిని ప్రూన్ చేయలేకపోతే ఇక ఈ వింటర్లో ఇవి సర్వైవ్ అవ్వవన్నమాట. ఇక రాబోయే చలి కోసం అనేసి అన్నీ ప్రూన్ చేసేసి రెడీ చేస్తున్నాను ఇండోర్లోకి మూవ్ చేయడానికి. ఇవన్నీ నాటడమే కదా, పీకడమే కదా అని అనుకోవచ్చండి. ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో. నేను ఇవన్నీ ప్రూన్ చేస్తున్నప్పుడు నా షోల్డర్స్, చేతులు లిటరలీ ఇక లాస్ట్కి కాస్త పెయిన్ కూడా స్టార్ట్ అయ్యాయి. కానీ ఇది పనిష్మెంట్ కాదండి, ఇది ప్యాషన్, ఇది ఇంట్రెస్ట్. ఈ గార్డెన్ లవర్స్కి అయితే అర్థమవుతుంది ఇదంతా